ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఒకసారి ఒక నగరవాసి ఒక పెద్ద ఆయన కారులో ఒక పల్లెటూరు పొలాల మధ్యలో నుంచి ఏరే ఊరికి ప్రయాణం చేస్తూ ఉన్నాడంటండి. అది వర్షాకాలం అయిన దానివల్ల ఆ కారు ఒక బురదలో దిగబడిపోయిందంట. ఎంత స్టార్ట్ చేసినా కానీ పోవటం లేదు. అతను దిగి చూస్తా ఉన్నాడు, ఎవరన్నా సహాయం చేస్తారు కావాలా అనేసి. ఈ లోపల పొలం నుంచి పాపం ఒక రైతు అతను చూశాడంట, అతని బాధ అయింది కూడా. ఇప్పుడు కూడా వీలైనంత వరకు పూర్వకాలము రైతులు ఏంటంటే ఎవరన్నా కష్టపడుతూ ఉంటే చూడరండి. వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకు సహాయం చేసేవాళ్ళు, పొలాల్లో పనిచేస్తున్న రైతులు ఎవరైనా కానీ. సో ఆ రైతు వచ్చి ఆ పెద్ద ఆయన అడిగాడంట, ఏమయ్యా ఇక్కడ నిలబడి ఏం ఇబ్బంది పడుతున్నావు, కారు ఏం కదలట్లేదని అడిగాడంట. ఆ పెద్ద ఆయన రైతు చూసి, చూడయ్యా నా కారు ఇక్కడ దిగబడిపోయింది, ఎవరన్నా సహాయం చేస్తారని చూస్తున్నాను అన్నాడంట. ఉండు, పక్కనే నా పొలం ఉంది కదా, నా ఎద్దును చేసుకొచ్చి తాడుతో కట్టి నేను లాగిస్తానని చెప్పాడంట. ఆ పెద్ద మనిషి పాపం చాలా ఆనందపడ్డాడంట. చూడు, ముక్కు మొహం తెలియకపోయినా నాకు సహాయం చేస్తామనేటువంటి మాట చెప్పాడు ఇతను అనేసి. సో దగ్గరలో పొలం ఉంటే పోయేసి ఒక ఎద్దుని చేసుకొచ్చాడంట. ఆ పెద్ద మనిషి ఆ ఎద్దు సాయి చూడగా అది చాలా ముసలిగా ఉందంట. ఏంద్రా ఇట్లాంటి ముసలి దాన్ని తీసుకొచ్చాడే, ఇదేం లాగుతుంది అని అనుకున్నాడంట. ఆ ఎద్దుకి ఆ కారుకి వేసి కట్టాడంట, దారం వేసి కట్టి ఆ ఎద్దుని అదిలిచ్చాడంట. ఆ ఎద్దు పేరు మామూలుగా ముద్దుగా అతను రాజు అని పిలుచుకుంటాడట. రే రాజు, రవి, నంది అనేసి 5-6 పేర్లు పెట్టి పిలిచి, తినిందంతా ఏమైందిరా, బలంగా లాగండి రా, అదిలిచ్చాడంట. ఒక్కసారిగా అది కారుని బయటికి లాగేసిందంట. ఆ నగరవాసి ఆశ్చర్యపోయి ఆ రైతుని అడిగాడంట, ఏమయ్యా ఉండేది ఒకే ఎద్దు కాదు, అందులో బక్క పలసగా ఉంది, ఇన్ని పేర్లు పిలిచావు ఏమని అడిగాడంట. ఆ రైతు చెప్పాడంట, అది ఒక్కటే ఉందనుకున్నావు నువ్వు, అది బక్కదే కాదు, గుడ్డిది కూడా, అది కనబడదు. అది ఒక్కటే కాకుండా నా పక్కన ఒక 5-6 ఎద్దులు ఉన్నాయి కదండి, దాని బలాన్నంతా పెట్టి లాగింది, దానికనేసి నీ కారు బయటకు వచ్చిందని చెప్పాడంట. ఆ నగరవాసి ఆశ్చర్యపోయి అతని పాదాలకి మొక్కి నమస్కరించాడంట. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పూర్వకాలము 10 మంది బిడ్డలకని కూడాను మన పూర్వీకులందరూ కూడా 10 మందిని ఆనందంగా సాకేసేవాళ్ళు. ఎందువల్లనంటే చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు మేమున్నామని భరోసా ఇచ్చి వీళ్ళు ఎక్కడ ఊరికి పోయినా వాళ్ళు చూసుకునే వాళ్ళని. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అంతా కూడాను నగర కల్చర్ అయిపోయింది, పల్లెటూరులో కానివ్వండి, టౌన్లో కానివ్వండి. ఒక్క బిడ్డ చాలరా బాబు అనేసి మొత్తుకున్నాం. ఎందుకంటే ఆ బిడ్డను ఎలా చూడాలో అర్థం కావట్లేదు. బయట ఎక్కడికన్నా పోవాలంటే బిడ్డ వదిలేసుకోవాలంటే అవకాశం లేదు, భయము. ఎందుకంటే చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేనుండనంటే భరోసా ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి. సో దానికని మనకి భరోసా ఇచ్చే వాళ్ళని వదులుకోకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి కుటుంబరాల మీద వాళ్ళ మీదనే ఉంటాయండి. హరి ఓం. ఓం శ్రీ శ్రీ రామచంద్ర పరబ్రహ్మణ్య.